హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి నెల్లూరు వ్లాగ్స్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. దీనికి ముందు 2 వ్లాగ్స్ షేర్ చేశాను, వీడియోస్ యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే అక్షయ తృతీయ అండ్ ఇంకొకటి పహల్గామ్ అటాక్ గురించి చేశాను. ఇది ఆ రెండిటికి ముందున్న వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. అండ్ ఇంకొక డిస్క్లైమర్ ఇస్తున్నానండి. సౌండ్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి, చుట్టూరు అంతా కన్స్ట్రక్షన్సే అనమాట. కొంచెం గ్యాప్ దొరికితే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇన్ కేస్ మధ్యలో సౌండ్స్ వస్తే కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి కొన్ని రోజుల వరకు. ఇలా నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, బట్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా నాకు తప్పట్లేదు. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి కొంచెం ఆ సౌండ్స్. సో సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్కి అక్కడే ఉన్నానన్నమాట, కో సిస్టర్ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరం మంచిగా పూజ చేసేసుకున్నాము. అండ్ అనిల్ కూడా లంచ్కి అక్కడికే వచ్చేసారు, హాస్పిటల్కి వెళ్ళి. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి బట్టలన్నీ ప్యాక్ చేసుకొని కావలికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా మాతోటి ఏం పని లేదు అని అనిల్కి కూడా అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ అసలు ఫస్ట్ నుంచే ఏం పని లేదు. కాకపోతే అనిల్ ఏంటంటే పికప్ డ్రాప్ ఇలాంటివి చేస్తూ ఉన్నారు, మధ్యలో అత్తయ్యని పిక్ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి తీసుకురావడం, ఇలా చేస్తూ ఉన్నారనమాట బాబాయ్ వాళ్ళని ఇలాగా. అంతకు మించి మేము చేసింది ఇంకేమీ లేదు. మేము వెళ్ళిన రోజే సర్జరీ కూడా జరిగింది. అమ్మమ్మ సపోర్ట్ చేస్తారా లేదా సర్జరీకి అని భయపడ్డాం, కానీ ఆవిడ చాలా బాగున్నారండి. ఇక మా అవసరం ఏవీ లేదు కదా అని చెప్పి మేము బెంగళూరుకి రావాలని డిసైడ్ అవుతూ ఉన్నప్పుడు ఒక 2 డేస్ అన్నా కావలిలో స్పెండ్ చేద్దామని చెప్పి ఆ రోజు నైట్ కావలికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా నేను వెళ్తానన్నాను, అనిల్ ఉండమని చెప్పాను, కానీ తను ఏంటంటే లేదు నేను వచ్చేసి ఒకసారి అత్తయ్యని మావయ్యని చూస్తాను అని చెప్పారనమాట. సో ఒకసారి వాళ్ళకి కనిపించి వెళ్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందుకని. సో ఇంకా నేను కావలికి వచ్చేసాను కదా, ఇంకా నాకు ప్రిన్సెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుద్ది అనమాట. అప్పటిదాకా నేను పని చేసుకో ఉంటాను కదా ఇంట్లో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అనమాట. ఇవైతే నేను మా ఎదురు ఫ్లాట్ ఆంటీవి చూపిస్తున్నాను మొక్కలు. మా మమ్మీ ఏమో అన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేసుంటే, ఆంటీ అంతా మెడిసినల్ ప్లాంట్స్, సమ్ ఆకుకూరలు ఇలా వేసుకొని ఉంటారనమాట. అండ్ మార్నింగ్ నేను ఇంట్లో నాకు తమలపాకు చెట్టుగా అనిపించింది, నాకు ఆ వాటర్ కావాలని అడిగితే మమ్మీ చేసి పెట్టారనమాట. అది తాగేసి కాస్త వాకింగ్ చేసేసి నేను దగ్గరలో రిలయన్స్ ఉంటే వెళ్ళానండి. ఎందుకంటే మా మమ్మీకి తెలియదు కదా నేను ఏం బ్రేక్ఫాస్ట్ తింటున్నాను ఏంటి అని. తను యాజ్ యూజువల్గా ఎప్పుడు చేసినట్టే దోశ, వడ, ఇడ్లీ ఇట్లా చేశారనమాట. కానీ నాకు అవన్నీ తినాలని లేదు. అప్పటికే ముందంతా ఎక్కువ తినేస్తున్నాను ఫుడ్. సీతారాముల కళ్యాణంలో ప్రసాదం అదంతా ఎక్కువ తిన్నాను, మీరు చూసారు కదా. సో ఇంకా రిలయన్స్కి వెళ్ళి నాకు కావాల్సినవి తెచ్చుకుంటున్నాను అనమాట. రిటర్న్లో వచ్చేటప్పుడు అన్నీ చూస్తున్నానండి. యాక్చువల్గా అక్కడ నర్సరీ ఉండాలి, ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నర్సరీ పక్కన బిల్డింగ్లోకి పెట్టారు. ఈ బిల్డింగ్లో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అండ్ దానికి ముందు ప్రజారాజ్యం పార్టీ అని ఉండేది కదా, దాని పార్టీ ఆఫీస్ అవి ఉండేవన్నమాట. అక్కడికి షిఫ్ట్ చేశారు. కావలి వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాను అనమాట. ఎంత ఎండగా ఉందండి నిజంగా, అసలు బాబోయ్ ఎందుకు వచ్చానురా అసలు ఇంత ఎండలో బయటికి అనిపించింది. కానీ తీరా చూస్తే టైం 8:30 అనమాట. 8:30కి అంత మండిపోతుంది కావల్లో. ఇక ఇంటికి వచ్చేసాను. మా లైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. పీస్ఫుల్గా ఉంటుంది, ఏ గోల గొడవ ఏమీ ఉండదు, ఎవ్వరు తిరగరు పెద్దగా, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇదే కాదు, ఇంతకు ముందున్న 2 హౌసెస్లో కూడా అలానే ఉండేది, పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎవ్వరూ ఇట్లా గోలగోలగా ఏమి ఉండదు. ఇక్కడ కూడా అంతే ఉంది లక్కీగా. అండ్ ఇంక ఇంటికి వచ్చేసరికి మమ్మీ పూజ చేసేస్తున్నారు రూమ్లో. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఆ ఫ్లవర్స్ అండి. ఇక్కడ బెంగళూరులో సిటీలో నేను కొనుక్కొని వచ్చి దేవుడికి పెడతాను కదా, కానీ అఫ్కోర్స్ అందరూ అంతే, కానీ మా మమ్మీ ఏంటంటే ఇంట్లో పెంచిన మొక్కలకి వచ్చిన ఫ్లవర్స్ పెడతారనమాట. నాకు అది చాలా ఇష్టము. అట్లా మనం పెంచుకున్న మొక్కల నుంచి పువ్వులు తెంపుకొని దేవుడికి పెట్టి పూజ చేయడం అంటే. బట్ ఆ లక్ అయితే నాకు లేదు. ఎంత పెంచాలని ట్రై చేసినా ఇంకా ఏదో ఒకటి పక్కన కన్స్ట్రక్షన్స్, ఆ డస్ట్ పడడం, నేను వాటర్ సరిగ్గా చేయకపోవడం అవి పోతాయి అనమాట. ఇంకా అందుకని నేను పెంచాను. అండ్ ఇక కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అండ్ లంచ్ రెడీ అయిపోయింది. అనిల్కి ఇష్టమైన మెనూ అనమాట ఇది. సో లంచ్ చేసేసి కాసేపు ఆగిన తర్వాత నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను.
తనేంటంటే అప్పటికి వచ్చి 1 వీక్ అయింది. రమ్మని అడుగుతూ ఉందనమాట. ఎప్పుడొస్తావు? ఎప్పుడొస్తావు? అని. నాకింక అప్పుడు కుదిరింది కాబట్టి వెళ్తూ ఉన్నాను. అక్కడి నుంచి టెంపుల్‌కి వెళ్ళాలి అనేసనమాట. కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేదండి. ఉన్న ఒక 1 అవర్, 2 అవర్స్‌లో గూడా వీడియో ఏం తీస్తాంలే స్పెండ్ చేయకుండా అని తీయలేదు. ఇంకా అక్కడ కాసేపు ఉండేసి టెంపుల్‌కొచ్చాను. నేను కావలికి వెళ్ళిన ప్రతిసారి మాక్సిమం ట్రై చేస్తానండి. ఈ శివాలయంకి వెళ్ళటానికి నాకు చాలా చాలా ఇష్టము. ఆల్మోస్ట్ కార్తీక మాసంలో, శివరాత్రి టైంలో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెంపుల్‌లోనే ఉండేదాన్ని. నాకు అంత ఇష్టం అనమాట ఈ టెంపుల్ అంటే. అండ్ నమ్మకం కూడా. ఈ టెంపుల్‌కి ఒక సైడ్ వచ్చేసి కోనేరు ఉంటుందండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఇక్కడైతే. చాలామందికి కావలిలో పాత శివాలయం అంటే తెలుస్తుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే ఈ టెంపుల్‌లోంచే వే ఉంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుందనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నాకెందుకో ఈ టెంపుల్‌కొచ్చినప్పుడు కొంచెం పాజిటివిటీ ఉంటుందనమాట. చాలా ఇష్టం. అండ్ బయటకి రాంగానే కొంచెం పక్కనకి అంటే కోనేరుకి, టెంపుల్‌కి మధ్యలో శంకర మఠం అని ఉంటుందనమాట. శంకరాచార్యులు వారు ఉంటారు. అండ్ బయటొచ్చేసి హోమం చేస్తూ ఉంటారనమాట. ఇంకొకటేంటంటే నేను నా స్కూలింగ్ అంతా ఈ ఏరియాలోనే అయ్యింది. ఇంటికి, స్కూల్‌కి కొంచెం దూరమే. బట్ నాకు ఈ ఏరియా బాగా అలవాటనమాట. స్కూలింగ్ అంతా అక్కడే అవ్వడం వల్ల. నేను వచ్చేస్తాను అని చెప్పాను. కానీ అనిల్ ఏంటంటే నేనొచ్చి పిక్ చేసుకుంటానులే అని చెప్పి పిక్ చేసుకున్నారనమాట. ఇంక ఇంటికొచ్చేసరికి నా డైట్ మెనూ రెడీ అయిపోయింది. నేను ఈవినింగ్ కీన్వా తింటున్నాను. అది కర్రీస్‌తో అయినా తింటాను. లేదంటే నేను సెపరేట్‌గా ఒకటి ప్రిపేర్ చేసుకుంటాననమాట. అది మీకు ఎప్పుడన్నా ఒకసారి వీడియోస్‌లో చూపిస్తాను. తినేసేసి ఇంకా వాకింగ్‌కెళ్ళామనమాట. యాజ్ యూజువల్ బెంగుళూరులో ఉన్నా అంతే, కావలిలో ఉన్నా అంతే, నెల్లూరులో ఉన్నా అంతే. ఈ వాకింగ్ మాత్రం మిస్ చేయము. మంచిగా మేము అలా వాక్ చేస్తుంటే మమ్మల్ని కొన్ని డిస్టర్బ్ చేసినియనమాట. మమ్మల్ని కాదు నన్ను. అనిలేమో నేనున్నాను కదా! నేను నిన్ను ఏం కాదు, ఏం భయం లేదన్నారు గానీ, నాకే చచ్చేంత భయము వాటిని చూస్తే. ఇదిగో ఇవే నన్ను డిస్టర్బ్ చేసినియనమాట. నాకేమో చాలా భయము. ఇంకా అందుకని అనిల్ నేనున్నాను గదా! నేను తీసుకెళ్తాను పర్లేదు అంటుంటే గూడా నేను వినకుండా లాక్కొచ్చేసాను ఇంట్లోకి. సో, ఇంక ఇంటికొచ్చిన తర్వాత టీవీ స్టార్ట్ అయిందండి. అప్పటిదాకా ఖాళీగా పడుంటుంది ఆ టీవీ. అనిల్ రాంగానే స్టార్ట్ అవుద్దనమాట. ఎవరు చూసేవాళ్ళు ఉండరు అనిల్ తప్ప ఇంట్లో. మేబీ వాడకపోయేసరికి అది అలా తయారైనట్లుంది. సో, అదనమాట సంగతి. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను కావల్లో. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.